Dear students, welcome to Compete Minds. Here we have a question. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు నెంబర్స్కి మధ్యలో ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంటుంది. సేమ్ ఆప్షన్స్లో అదే లాజిక్ ఏ ఆప్షన్లో వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఒకసారి ఇక్కడ ఫస్ట్ సెట్లో చూస్తే 6, 21, 15 అంటున్నారు. సో దీంట్లో లాజిక్ ఏమవుతుంది ఇక్కడ అని అంటే, సో మీరు చూడండి మనకి ఫస్ట్ 6 ఉంది కదా, సో 6 స్క్వేర్ చేస్తా. సో 6 స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంత అంటే 36. ఓకే, 6 స్క్వేర్ చేస్తే వచ్చేది 36. ఈ 36లో నుంచి -21 అంటే మిడిల్ నెంబర్ చేసినాం అనుకోండి, మైనస్ చేస్తే వచ్చేది మనకు లాస్ట్ నెంబరు 15. లేదు మీరు ఇంకొకలా కూడా చేయొచ్చు దీన్ని, ఏంటి అని అంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ అడిషన్ ఆఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే 21, 15 రెండింటిని కలిపితే వచ్చేది 36, అది 6 స్క్వేర్ వాల్యూ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్ని మనం ఎలా అయినా చేయొచ్చు. సో 2-3 వేస్లో చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ కూడా 47 స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ అనేది మనకి, సో ఈ రెండు నెంబర్స్ని కలిపితే ఏ నెంబర్ వస్తుందో అది 47 స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సేమ్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని అంటే, సో మీరు ఇక్కడ చూడండి 30. సో 30 స్క్వేర్ చేస్తే వచ్చేది మనకి 900. ఈ 900 నుంచి నువ్వు 8, 87 తీసేస్తే వచ్చేది 13, అది ఇక్కడ ఉంది. లేదు అంటే 8, 87, 13 రెండింటిని కలిపితే వచ్చేది 900, అది 30 స్క్వేర్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఇలా కూడా కంపేర్ చేయొచ్చు. సో ఎలా చేసినా కూడా ఆన్సర్ మనకి సిమిలర్గా వర్కౌట్ అయ్యేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లోనే. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.